తెలివైన కుందేలు మరియు అహంకార సింహం. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు శాంతిగా సంతోషంగా జీవించేవి. కాని ఒక అహంకార సింహం ప్రతిరోజూ జంతువులందరినీ భయపెట్టి దొరికిన వారిని తినేయడం మొదలుపెట్టింది. నేనే రాజు, ఇక్కడ అందరూ నా మాటే వినాలి. జింక, ఏనుగు, చిలుక, కోతి, కుందేలు అందరూ కూర్చుని, ఇలా ఇక జీవించలేము. అతను ఎవరినైనా తినేస్తాడు. అప్పుడు ఆ తెలివైన చిన్న కుందేలు ధైర్యంగా ముందుకు వచ్చి, భయపడకండి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. తరువాతి రోజు సింహం కోపంగా, ఇంతసేపు ఎందుకు పట్టింది? మిగతావాళ్లు ఎక్కడా? కుందేలు వణుకుతూ కాని తెలివిగా, మహారాజా, మేమంతా వస్తున్నాం. కాని మార్గమధ్యలో మరో సింహం మమ్మల్ని ఆపేసింది. సింహం గర్జిస్తూ, ఏమిటి? ఇంకో సింహమా నన్ను సవాలు చేస్తున్నాడా? మహారాజా, ఆ సింహం పెద్ద బావి దగ్గరే ఉంటాడు. సింహం తక్షణమే చూపించు. తెలివైన కుందేలు సింహాన్ని నేరుగా ఒక లోతైన మెరుస్తున్న బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలోకి తొంగిచూస్తూ, నీటిలో తన ప్రతిబింబం, ఇదిగో అక్కడే ఉన్నాడు. కుందేలు, అయ్యో, ఎంత కోపంగా ఉన్నాడు! సింహం, నామీదే గర్జిస్తావా? సింహం కోపంతో దూకేసి బావిలో పడిపోతుంది. తెలివైన కుందేలుకి ప్లాన్ విజయవంతమైంది. ఏనుగు, మన కుందేలు చాలా తెలివైనది. కోతి, అది మన అందరినీ కాపాడింది. ఈ కథలోని పాఠం ఏమిటంటే, బలం కంటే తెలివి గొప్పది. అహంకారం ఎప్పుడూ నాశనమే తెస్తుంది.